హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? అందరికీ గుడ్ ఈవినింగ్, అందరికీ జై శ్రీరామ్. ఫస్ట్ వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరికీ కూడా నా యూట్యూబ్ ఆర్ ఫేస్బుక్ ఫ్రెండ్స్ అందరికీ కూడా వెల్కమ్ టు మై ఛానల్. నిన్న ఒక వీడియో పెట్టాం కదండి, కార్ బిజినెస్ దాని గురించి. సో ఇది సెకండ్ వీడియో. సో ఫస్ట్ ఎవరైనా మెయిన్ థింగ్ ఏంటంటే, సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కోవాలి అనే ఆలోచన ఉన్నవాళ్ళు ఫస్ట్ మెయిన్ థింగ్ మనం దాంట్లో పర్ఫెక్ట్గా చూసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన పాయింట్స్ గురించి మీతో షేర్ చేసుకుందామని చెప్పని వచ్చాను. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. సో ఎవరైనా కొత్తగా సెకండ్ హ్యాండ్ కార్ తీసుకునే వాళ్ళు వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పని ఈ వీడియో నేను చేయడం జరుగుతుంది. ఫస్ట్ దాని ఇంజన్ క్వాలిటీ, ఇంజన్ ఏ స్టేజ్లో ఉందో చూసుకోవాలి. నెక్స్ట్ దాని సస్పెన్షన్, అలాగే ఎక్కడైనా ఆయిల్ లీకేజెస్ ఉన్నాయా అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే టైర్స్ మొత్తం మ్యాక్సిమం 100% టైరు అంటే 100% అంటే కొత్త టైర్ అది. సో మ్యాక్సిమం 60 to 70% ఉంటే అది మంచి కండిషన్లో ఉన్నట్టు. అట్ ద సేమ్ టైం అది డ్రైవన్ కూడా తక్కువ తిరిగినట్టు అనమాట. ఇంకోటి ఏంటంటే ఎంత డ్రైవన్ అయిందంటే ఎన్ని కిలోమీటర్లు తిరిగింది, ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగింది, అది షోరూమ్ ట్రాక్ ఉందా లేదా అన్నది మనం చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఒక్కొక్క బండి ఒక్కొక్క బిల్ట్ క్వాలిటీ ఉంటుంది, అది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మారుతి సుజుకి అయితే ఒకలా ఉంటుంది, అలాగే ఫోర్డ్ అయితే ఒకలా ఉంటుంది, నిసాన్ అయితే ఒకలా ఉంటుంది, టాటా అయితే ఒకలా ఉంటుంది. అన్నిటికన్నా బిల్ట్ క్వాలిటీ టాటా ఒకటి, ఫోర్డ్ ఒకటి, రెండు కూడా బాడీ పరంగా బిల్ట్ క్వాలిటీ చాలా బాగుంటాయండి. సో మనకి తొందరలోనే ఈ వీక్లో 3-4 కార్లు వస్తున్నాయి. ఫోర్డ్ ఈకోస్పోర్ట్లు ఉన్నాయి, అలాగే నిషాన్ ఒక 2 కార్స్ ఉన్నాయి. కొంచెం ఒక ఓల్డ్ మోడల్ టాటా నానో కొంచెం తక్కువ బడ్జెట్లో ఉంది. అది మ్యాక్సిమం 40,000 వాళ్ళు అడుగుతున్నారు కస్టమరు. మనం మాట్లాడుకోవచ్చు 2012 అలాగా. సో కండిషన్ బాగుందంటున్నారు, చూడాలి. సో ఇంకా ఏంటంటే మొత్తం ఆ సీ బుక్లు ఇవన్నీ కూడా కొంచెం మనం పూర్తిగా ఇన్స్పెక్షన్ చేసి అదంతా బాగుంది అనుకున్న తర్వాతే మనం వీడియో ఫస్ట్ మెయిన్ చూసి అది అంతా బాగుంది అనుకున్న తర్వాతే వీడియో తీసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కొనుక్కునే కస్టమర్ కానీ అమ్మే కస్టమర్ కానీ ఇద్దరు కూడా సాటిస్ఫాక్షన్గా ఉండాలి. నేను ఈ ఫలానా వాళ్ళకి కారు ఎందుకు అమ్మాను, లేకపోతే నేను అతని దగ్గర ఎందుకు కొనుక్కున్నాను అనేటటువంటి ఫీలింగ్ అమ్మిన వాళ్ళకి కొనుక్కున్న వాళ్ళకి కూడా రాకూడదు. సో అందుకని ఏంటంటే మంచి క్వాలిటీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్ మాత్రమే మనం చేయడం జరుగుతుంది. వీడియో తీసి ఇన్స్పెక్షన్ చేసి ఆ వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు గమనించండి, మీరు ఏ కారు కొనుక్కున్నా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఎక్స్పీరియన్స్ బాగా అనుభవం ఉన్న మెకానికల్ కానీ ఎవరైనా ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి దాని క్వాలిటీ, దాని పర్పస్, దాని డ్రైవెన్ ఏ స్టేజ్లో ఉందో చూసుకుని దాని ప్రకారం కొనుక్కోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మోసాలు జరుగుతాయి బయట. ఈ కారు బిజినెస్ కానీ ఇంకోటి కానీ అంటే అందరూ అని నేను చెప్పను. సో కొంతమంది కారు ఒకవేళ అది యాక్సిడెంట్ అయినా కూడా అది కొంతమంది చెప్పరు. సో అలా ఏంటంటే అలా చెప్పకపోవడం వల్ల ఆ అమ్మిన వాళ్ళకి కొనుక్కున్న వాళ్ళకి కూడా అది నష్టం అవుతుంది. అందుకని ఏంటంటే సో ఏదైనా కూడా పర్ఫెక్ట్గా ఉంటేనే దాని సెకండ్ హ్యాండ్ అంటే కొంచెం మనం ఆలోచించి కొనుక్కోవాలి. అది పూర్తి కండిషన్లో ఉంటే మాత్రమే కొనుక్కోవాలి. అందుకని సో 1-2 సార్లు మీరు జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోండి. మాది దోబచర్ల, వెస్ట్ గోదావరి దోబచర్ల. ఈ మధ్యన ఈస్ట్ గోదావరిలోకి వచ్చింది ఇది. నల్లజర్ల మండలం దోబచర్ల. ఓకే, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ సరౌండింగ్లో ఎక్కడైనా సరే మన ఊరు దోబచర్ల
ఎక్కడైనా ఈ సరౌండింగ్లో కానీ ఈ చుట్టుపక్కల ఎక్కడైనా సరే, ఎక్కడి నుంచి అయినా సరే మీరు కారు అమ్మాలన్నా లేకపోతే కొనుక్కోవాలన్నా కూడా మాకు కాంటాక్ట్ చేయండి. నేను ఎక్కడికైనా ఎప్పుడైనా సపోజు మాకు రాజమండ్రి ఒక 70 కిలోమీటర్స్, ఏమండి ఏలూరు వచ్చేసి ఒక 40 కిలోమీటర్సు, సో అంటే తాడేపల్లిగూడెం వచ్చేసి ఒక 30 కిలోమీటర్సు, 30 కిలోమీటర్లు తాడేపల్లిగూడెం వస్తుంది. ఇవి ఇలాగా నేను ఒకవేళ ఎక్కడికైనా ఆ దగ్గరలోకి విజయవాడ అయితే 100 km వస్తుంది. అలాగా ఈ దగ్గరలో ఎక్కడైనా ఒకవేళ నేను వచ్చేలా ఉంటే కనుక మీరు ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళు అయితే కనుక మాకు ముందుగానే కాల్ చేస్తే, మేము ఏదో పని మీద వస్తూ ఉంటాం కాబట్టి మాకు ముందుగానే కాల్ చేస్తే మీ ఇంటి దగ్గరే దాన్ని వీడియో తీసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. మొత్తం జాగ్రత్తగా దాన్ని ఇన్స్పెక్షన్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. దానికంటూ మీకంటూ ఒక రేటు విషయంలో ఒక ఉద్దేశం ఉంటుంది. అంటే మన కారు ఈ పలానా ఈ మోడల్ కాబట్టి ఇంతకు అమ్మచ్చు అని మీరు అనుకుంటారు కాబట్టి మీకు ఆ రేటు వస్తుందో రాదా, లేకపోతే మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ రేటు రావచ్చా తక్కువ రేటు రావచ్చా అనేది డిసైడ్ చేసి చేయడం జరుగుతుంది. ఒక కస్టమర్ ఎవరైనా ఇప్పుడు మీ దగ్గర ఉన్న సపోజు స్విఫ్ట్ డిజైర్ మీ దగ్గర ఉందనుకోండి, 2011, 12, 13 ఏదో మోడల్ మీ దగ్గర ఉంటుంది కదా, సేమ్ అదే మోడల్ వెహికల్ వేరే వాళ్ళు ఎవరో కావాలని చెప్పని అనుకుంటారు కదా. సో అలా అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మొత్తం అంటే కస్టమర్ టు కస్టమర్ డైరెక్ట్గా డీల్ చేపిస్తామండి. సో మీరు మాట్లాడుకుని మీకు నచ్చిన రేట్ వస్తే కనుక మీ కారు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం సేల్ చేసుకోవచ్చు. సో అలా చేయండి. నా కాంటాక్ట్ నెంబర్ చెప్తున్నాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 8019918368. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 8019918368. గుర్తుపెట్టుకోండి. ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా వాట్సాప్లో హాయ్ అని పెట్టినా, లేకపోతే మీకు ఒకవేళ ఏదైనా కారు అమ్మాలనుకున్నా ఏది చేయాలనుకున్నా కూడా పోనీ వాట్సాప్లో కానీ సీబుక్ అవి అయినా వాళ్ళు పెట్టినా కూడా మేము ఫస్ట్ చెక్ చేయించడం జరుగుతుంది. తర్వాత మీరు ఇక్కడికి వస్తే మా దగ్గరే ఆ వీడియో తీసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. లేకపోతే కనుక మేమే మీ దగ్గరకు వచ్చి ఆ వీడియో తీసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు అనుకున్న రేటు మీకు వచ్చేలాగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే కారు మాత్రం జెన్యూన్గా ఉంటే మాత్రమే మేము వీడియో తీయడం జరుగుతుంది, లేకపోతే కనుక అది జరగదు. చిన్న మైనర్స్ అనేవి, చిన్న ర్యాషెస్, చిన్న గీతలు అనేవి కామన్గా ఉంటాయి సెకండ్ హ్యాండ్ కార్కి అయితే పర్వాలేదు. అలాంటివి అయితే మేము యాక్సెప్ట్ చేస్తాం. సో మరీ మేజర్ కంప్లైంట్స్ అయితే కనుక మేము అది టచ్ చేయమండి. సో కొంచెం ప్లీజ్ గుర్తుపెట్టుకోవాలి మీరందరూ కూడా. అలాంటివి ఏమైనా ఉంటే కనుక మమ్మల్ని పిలిచి ఇబ్బంది పెట్టడం అట్లాంటివి ఏం చేయకండి. వెహికల్ జెన్యూన్గా ఉంది అనుకుంటే మీరు అనుకున్న రేట్ వచ్చేలాగా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే వీడియో కొంచెం లాంగ్ అయింది, అయినా కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందని నేను చెప్తున్నాను, అంతకన్నా ఏం కాదు. సో ఎనీవే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి నా న్యూ బిజినెస్కి. మీ అందరు సపోర్ట్ కావాలి. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టిన ప్రతి వీడియో కూడా తొందరలో వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీరు లైక్ చేయడం ద్వారా, షేర్ చేయడం ద్వారా మీకు అక్కర్లేకపోయినా ఇంకొకళ్ళకైనా కూడా ఆ వీడియో ఉపయోగపడవచ్చు. అందుకని ఏంటంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఎందుకంటే మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో మాకు తెలుస్తాయి. అంచేత ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.